నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ అప్ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ చిత్తూరులో చంద్రబాబు పర్యటన, లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ. టన్నెల్లో తుది దశకు మట్టి తొలగింపు, మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు. ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం, నిమిషం లేట్ అయినా నో ఎంట్రీ. వచ్చే 5 ఏళ్లలో 4 కుంభమేళాలు, 2027 హరిద్వార్లో అర్ధ కుంభమేళా. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం గత వారం రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు చివరి ఘట్టానికి చేరుకుంటున్నాయి. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్తో అన్వేషిస్తూ పైభాగం నుంచి బురద లోపల మృతదేహాలు వంటి వాటిని గుర్తించారు. అవి ముమ్మాటికి టన్నెల్లో చిక్కుకుపోయిన వారి మృతదేహాలే అన్న అభిప్రాయాలకు వచ్చారు. పెద్ద ఎత్తున నీరు, బురద పేరుకుపోయి ఉండడం, రాళ్లు సైతం టన్నెల్లో పడి ఉండడాన్ని చూస్తే భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సొరంగంలో 8 మంది కార్మికులు, ఉద్యోగులు చిక్కుకున్న చోట పరిస్థితులు అనుకూలించకపోవడంతో అందరిలో ఆందోళనలు మొదలయ్యాయి. ఘటన జరిగిన తీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లేనని కొంతమంది మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ అంశాన్ని ధృవీకరించడానికి తగిన ఆధారాలు లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగిన చోట బురద, నీరు పెద్ద ఎత్తున ఉండడంతో వాటిని భారీ మోటార్ల సాయంతో బయటకు పంపిస్తున్నారు. మిషన్ భాగాలను కట్ చేస్తున్నారు. ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. తొలి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు ప్రారంభం కాగా ఎల్లుండి నుంచి రెండో సంవత్సర విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా ఏర్పాట్లు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. అయితే ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.
మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1535 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే వీటిలో 68 కేంద్రాలను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్నాయి. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సుబ్బారావు తెలిపారు. మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల ముగిసిన మహాకుంభమేళా మరో 144 ఏళ్లకు మాత్రమే తిరిగి జరుగుతుంది. అయితే వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 పవిత్ర నగరాల్లో 4 కుంభమేళాలు జరగనున్నాయి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కుంభమేళా పుణ్యస్నానాలు, ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన ఉత్సవంగా భావించబడుతుంది. ఈ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరై పవిత్ర నదుల్లో స్నానం చేసి తమ జన్మాంతర పాపాలను తొలగించుకోవాలని నమ్ముతారు. 2027లో హరిద్వార్లో అర్ధ కుంభమేళా జరగనుంది. హరిద్వార్లో గంగా నది ఒడ్డున జరిగే ఉత్సవం భక్తులకు ప్రత్యేకంగా ఉండనుంది. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా మధ్యలో 6 సంవత్సరాల తర్వాత జరిగే ఉత్సవాన్ని అర్ధ కుంభమేళా అని అంటారు. ఇది మహాకుంభమేళా స్థాయిలోనే విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అదే సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ వద్ద మరో కుంభమేళా జరగనుంది. 2027 జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు ఈ పవిత్ర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. త్రయంబకేశ్వర్ ప్రదేశం విశేష పవిత్రతను కలిగి ఉంది. ఎందుకంటే ఇక్కడే గోదావరి నది పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది సహస్రార్జున మహారాజుతో లార్డ్ పరశురామ సంబంధించిన ప్రదేశంగా హిందూ పురాణాలలో చెప్పబడుతోంది. ఇటీవల ముగిసిన మహాకుంభమేళా మరో 140 ఏళ్లకు మాత్రమే తిరిగి జరుగుతుంది. అయితే వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4 పవిత్ర నగరాల్లో 4 కుంభమేళాలు జరగనున్నాయి. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కుంభమేళా పుణ్యస్నానాలు, ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన ఉత్సవంగా భావించబడుతుంది. ఈ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరై పవిత్ర నదిలో స్నానం చేసి తమ జన్మాంతర పాపాలను తొలగించుకోవాలని నమ్ముతారు. 2027లో హరిద్వార్లో అర్ధ కుంభమేళా జరగనుంది. హరిద్వార్లో గంగా నది ఒడ్డున జరిగే ఉత్సవం భక్తులకు ప్రత్యేకంగా ఉండనుంది. సాధారణంగా 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా మధ్యలో 6 సంవత్సరాల తర్వాత జరిగే ఉత్సవాన్ని అర్ధ కుంభమేళా అని అంటారు. ఇది మహాకుంభమేళా స్థాయిలోనే విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదే సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వర్ వద్ద మరో కుంభమేళా జరగనుంది. 2027 జూలై 17 నుంచి ఆగస్టు 17 వరకు ఈ పవిత్ర ఉత్సవాన్ని నిర్వహిస్తారు. త్రయంబకేశ్వర్ ప్రదేశం విశేష పవిత్రతను కలిగి ఉంది. ఎందుకంటే ఇక్కడే గోదావరి నది పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. ఇది సహస్రార్జున మహారాజుతో లార్డ్ పరశురామకు సంబంధించిన ప్రదేశంగా హిందూ పురాణాలలో చెప్పబడింది.
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జీడీ నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ను పంపిణీ చేయనున్నారు. 10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను చంద్రబాబు పరిశీలించనున్నారు. రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా సీఎం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం ఇటు కూటమి నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జీడీ నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ను పంపిణీ చేయనున్నారు. 10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను చంద్రబాబు పరిశీలించనున్నారు. రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. గ్రామస్తులతో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా సీఎం కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అటు అధికార యంత్రాంగం ఇటు కూటమి నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో కార్మిక శాఖ ఉద్యోగి పేరుతో నకిలీ అధికారి వ్యవహారం కలకలం సృష్టించింది. కార్మిక శాఖలో సర్టిఫికేట్ రెన్యువల్ పేరుతో పట్టణంలోని పలువురు వ్యాపారుల వద్ద డబ్బులు డిమాండ్ చేశాడు ఓ నిందితుడు. వ్యాపారస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ అధికారి కందుల వెంకయ్యగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. వర్క్ చేస్తున్నానండి. సో 3 days నుంచి సత్తెనపల్లిలో పర్సన్గా ఒక అతను వచ్చి లేబర్ ఆఫీసర్ అని చెప్పి లేబర్ లైసెన్సులు రెన్యూల్ చేస్తానని ప్లస్ వాళ్ళ దగ్గర 500 నుంచి 1000 రూపీస్గా వసూలు చేస్తున్నారని షాపు యజమానులు కంప్లైంట్ చేశారు ఈరోజు. సో ఆ వీడియోస్ నిన్న మొన్న 3 రోజుల క్రితం వీడియోస్ కూడా షాప్ ఓనర్స్ పంపించారు. అది చూసి ఈరోజు అతను వస్తే డబ్బులు లైసెన్స్ ఇవ్వడానికి వస్తే డబ్బులు తీసుకున్నాడు. సో లేబర్ లైసెన్స్ ఇచ్చాడు. సో అతను ఫేక్ అని తెలిసేసరికి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. నేను సత్తెనపల్లి. ఏపీ ప్రజలు మోసపోయారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. సూపర్ 6 పేరుతో గెలిచి నెరవేర్చడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. రైతులు నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చిర్లా జగ్గిరెడ్డి, సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ప్రజల్ని మోసం చేయడం కోసమే మేము అధికారంలోకి వచ్చామనే విధంగా రైతుల్ని కానీ మహిళల్ని కానీ ఉన్నటువంటి నిరుద్యోగుల్ని కానీ మోసగిస్తూ ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిన వెంటనే మళ్ళీ ఘోరంగా మోసం చేశాడనడానికి ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఎటువంటి కేటాయింపులు కూడా మరి సామాన్యులు చేయకుండా ఏదైతే మరి బీసీలకు కానీ ఉన్నటువంటి వారికి ఏదైతే మరి పెన్షన్లు ఇస్తామని మీరు చెప్పారో ఆ పెన్షన్లకి కేవలం ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు ఒకటి చెప్పుకుంటున్నారు కానీ మరి 15 వర్గాల వారికి 50 సంవత్సరాలు అయితే పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ ఇస్తున్నారని అడుగుతున్నాం. ఎక్కడ ఏ కోటాలో పెట్టారని అడుగుతున్నాం. మరి ఈ కేటాయింపులన్నీ కూడా కేవలం పత్రికల్లో ప్రచురించుకోవడానికి తప్ప ఏది కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి శ్రద్ధ ఈ కూటమి ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే గతంలో తల్లికి వందనం అనేటువంటి విధంగా మీరు మరి బడ్జెట్ లో ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా మీరు మరి చేతులు కడిగేసుకున్నారు. మరి అదే విధంగా ఈరోజు కూడా కేవలం ప్రజల్ని తృప్తిపరచడానికి ఏదో అరకొరగా నిధులు వెచ్చించి కేవలం ఈ రాష్ట్రంలో అవినీతి తాండవించేలా కేవలం ఇవాళ అసెంబ్లీ అంటే లోకేష్ కి భజన చేసేటువంటి ఒక సభగా మీరు దాన్ని మార్చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి లోకేష్ గారు కూడా ఏమైనా ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే
మా కాలర్ పట్టుకోండి అని చెప్పి కూడా గతంలో చెప్పారు. మరి ఎంతమంది వారి కాలర్ పట్టుకోవాలి? ఇవాళ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే మరి లోకేష్ గారి కాలర్ పట్టుకోవాలి. ఎందుకంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయనటువంటి తరుణంలో మరి వారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఎవరినన్నా ప్రశ్నించే నైతికి వెళ్ళినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారే లోకేష్ కాలర్ పట్టుకోవాలని చెప్పి సందర్భంగా మేము మరి వ్యాఖ్యానిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే మరి లోకేష్ గారు ఒక అసమర్థుడైన నాయకుడిని ఈ రోజు ఒక డమ్మీని ఈ రాష్ట్రంలో ఏదో డిప్యూటీ చైర్మన్ గానో డిప్యూటీ సీఎం గానో లేదా ముఖ్యమంత్రి గానో తీసుకురావడం కోసం మరి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. పప్పు శుద్ధల్ని అంగీకరించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేరు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క స్కీములు ఇంప్లిమెంట్ చేయకపోతే తప్పనిసరిగా తగిన విధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి యొక్క రాబోయేటువంటి కాలంలో ప్రజల రకంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇక నియోజకవర్గాల వ్యాప్తికి వస్తే కొత్తపేట నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొన్ననే పేపర్లో కూడా చూసాం. మరి ఏదైతే ఉన్నటువంటి మంత్రులందరికీ ఏదో ర్యాంకులు ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారిని మేము అడుగుతున్నాం. మరి అవినీతిలో కూడా ర్యాంకులు ఇవ్వమని అడుగుతున్నాం. అవినీతిలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వెన్కాప్ చికెన్ లక్ష్మీ ప్రసన్న పౌల్ట్రీస్ ఆధ్వర్యంలో భారీ చికెన్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 2000 మందికి పైగా చికెన్ ప్రియులు పాల్గొని చికెన్ వంటకాలను ఆస్వాదించారు. ఇటీవల బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం మానేయడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పీపుల్ సహాయంతో ఈ ఎగ్ మేళా చికెన్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని సెంటర్స్లో కూడా ఈరోజు తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అలాగే అనపర్తిలో కూడా వెన్కాప్ సహాయ సహకారాలతోటి ఎగ్ మేళా చికెన్ మేళా ఏర్పాటు చేయబడింది. మెయిన్లీ ఈ వైరస్ అనేది వింటర్లో వస్తుంది జనరల్గా పక్షుల్లో. ఇది వింటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది దీని ప్రభావం. ఇది 2012, 2018, 2025 అప్పుడు 2012 నుంచి కూడా ఈ వైరస్ రావటం ఆటోమేటిక్గా తగ్గిపోవటం జరుగుతుంది. ఇది దీనివల్ల మనుషులకి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదని డాక్టర్ చేత చెప్పించాం. అలాగే మేము పౌల్ట్రీలో మేము ఉంటున్నామని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పటికీ కూడా ఇంకా అంత అవగాహన రాక జనాల్లో ఈ ఎగ్ మేళాలు పెట్టవలసి వచ్చింది. దీనివల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎంతవరకు దెబ్బ తగిలిందంటే ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోద్రా అన్న స్టేజ్కి వచ్చేసింది అన్నమాట. ఈస్ట్ గోదావరిలో యాక్చువల్గా 14 లక్షలు, 25 లక్షలు ఉండి బ్రాయిలర్ 14 లక్షలకు పడిపోయింది. ప్రొడక్షన్ ఎవరో తినక చేయట్లేదు, జనరేట్ చేయట్లేదు. అలాగే మా ఎగ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి 120 ట్రక్కుల వరకు బెంగాల్, బీహారు, అస్సాము, ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అటువంటి ఆటోమేటిక్గా దాన్ని తగ్గిపోయింది. అలాగా దీనివల్ల జీవనోపాధి పొంది జనం ఎంతో మంది నష్టపోతున్నారనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ కూడా కొన్ని సెంటర్స్లో మినిస్ట్రీస్ చేత కూడా చెప్పించాం. అలాగే అఫీషియల్స్ కూడా చెప్పి తినొచ్చు, పర్వాలేదు, దీనివల్ల ఏమీ హాని కలగదని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. 25-30 సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ అవుట్ బ్రేక్ 97లో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2004లో వచ్చింది. ఆ తర్వాత 2006లో మనకు మహారాష్ట్రలో కనపడింది. ఆ తర్వాత మరలా 2013లో మరలా అది మ్యుటేషన్ చెందడం వల్ల కొంచెం పవర్ఫుల్ ఫామ్ గా వచ్చింది. ఈ ఎక్కడ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఎక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే జనం భయపడిపోతున్నారు. ఈ చికెన్, ఈ ఎగ్స్ తింటే ఈ బర్డ్ ఫ్లూ సోకి ఎక్కడ మనకి మరణాలు వస్తాయని చెప్పి భయపడుతున్నారు. ముఖ్యంగా మనకు వచ్చిన కోవిడ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఈసారి జనం చాలా ఎక్కువగా భయపడ్డారు. కానీ దానికి దీనికి సంబంధం లేదండి. మనం కోడిగుడ్లు కానీ తర్వాత చికెన్ కానీ మనం హాఫ్ బాయిల్డ్ ఎక్కడ తినవండి.
మనం అందరం కూడా 100 డిగ్రీలకి బాయిల్ చేసిన తర్వాతే తింటాం కాబట్టి చికెన్ ద్వారా కానీ కోడిగుడ్ల ద్వారా కానీ ఎలాంటి వ్యాప్తి లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి ధైర్యంగా తినవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరిలో ఎక్కడ కూడా అవుట్ బ్రేక్ లేదు. ఓన్లీ వెస్ట్ గోదావరి తణుకు దగ్గరలోనే వచ్చింది కాబట్టి అది కూడా సబ్సైడ్ అయిపోయింది. ఈ రోజున మొత్తం ఫామ్ అంతా కూడా శానిటైజేషన్ చేస్తా ఉన్నాం. అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. తర్వాత ఈ ముఖ్యంగా ఈ బర్డ్ ఫ్లూ అనేది వలస పక్షుల వల్ల వస్తుందండి. ఈ వలస పక్షులు వచ్చి మనకి ఇక్కడ నిల్వ ఉండడానికి పెద్ద పెద్ద సరస్సులు ఏమి లేవు. కేవలం వెస్ట్ గోదావరిలో వచ్చిందంటే వాటికి కొల్లేరు సరస్సు ఉంది కాబట్టి ఆ కొల్లేరు సరస్సుకి అటు ఆస్ట్రేలియా నుంచి అటు సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి కూడా ఈ కొంగలు ఇలాంటివి వస్తాయి కాబట్టి ఆ ఏరియాలో కొంచెం అవకాశం ఉంది. కానీ మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈస్ట్ గోదావరిలో ఇలాంటి అవుట్ బ్రేక్ వచ్చే అవకాశం లేదు. ప్రజలంతా కూడా నిశ్చింతగా చికెన్, కోడిగుడ్డు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. నదీ జలాలను పరిరక్షించడంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని నగర కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి విభాగం నదీ జలాల పరిరక్షణ సంస్థ సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వేదికగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్లో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేబీహెచ్పీ కాలనీ 6వ ఫేజ్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న బండ్ల పూజశ్రీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరి సౌమ్యశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.